అంటే రాష్ట్రం యూనిట్గా ఎస్సీ వర్గీకరణ 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన అమలు ఏబీసీ 3 కేటగిరీలుగా రిజర్వేషన్ రెల్లి ఉపకులాలకు 1%, మాల ఉపకులాలకు 7.5%, మాదిగ ఉపకులాలకు 6.5%, మంత్రుల సంఘం సిఫార్సుని ఆమోదించిన కేబినెట్ 20న అసెంబ్లీలో చర్చ తీర్మానం. తదుపరి జాతీయ ఎస్సీ కమిషన్కి నివేదన. బేడ బుడగ జంగాలను రిలీఫ్ కేటగిరీలో చేర్చే ప్రతిపాదన. ఎస్సీ వర్గీకరణ 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్ర యూనిట్గా అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వర్గీకరణ జిల్లా యూనిట్గా అమలు చేయాలని మొదట భావించింది. అయితే జిల్లాల విభజన తర్వాత కొత్త జిల్లాల్లో ఎస్సీల జనాభాపై ఖచ్చితమైన సమాచారం లేనందున రాష్ట్ర యూనిట్గా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. 2026 జనాభా గణన తర్వాత వర్గీకరణ జిల్లా యూనిట్గా అమలు చేసే విషయాన్ని పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణ ఏబీసీ కేటగిరీలుగా విభజించి అమలు చేయబోతున్నారు. ఏ కేటగిరీలో రెల్లి ఉపకులాలకు 1% రిజర్వేషన్, బి కేటగిరీలో మాదిగ ఉపకులాలకు 6.5%, సి కేటగిరీలో మాల ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ ప్రతిపాదిస్తూ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపాదించింది. విద్యా ఉద్యోగ నియామకాలు 200 రోస్టర్ పాయింట్లను ప్రతిపాదించింది. కమిషన్ నివేదికపై అధ్యయనానికి నియమించిన మంత్రుల సంఘం చేసిన సిఫార్సుల్ని రాష్ట్ర మంత్రిమండలి సోమవారం ఆమోదించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నేతన్నల